10 ఏళ్లుగా రాష్ట్రంలో రైల్వేల్లో అనేక మార్పులు వచ్చాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. త్వరలో చెర్లపల్లిలో న్యూ రైల్వే టెర్మినల్ ప్రారంభిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. 10 ఏళ్లలో రైల్వేల అభివృద్ధికి మోదీ సర్కార్ కృషి చేసిందన్నారు. తెలంగాణ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా రైల్వేల అభివృద్ధి విషయంలో అనేక రకాల మార్పులు రావడం జరిగింది. ఏదైతే విద్యుదీకరణ 100% టార్గెట్ లక్ష్యం చేరుకునేటువంటి దిశలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైల్వేలు ముందుకెళ్తా ఉన్నాయి. అదేవిధంగా సుమారు 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేటువంటి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్లతోటి, నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్లతోటి ఆధునీకరిస్తూ ఉన్నాం. చెర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్ కూడా ఈరోజు త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి 3 టెర్మినల్స్ ఏవైతున్నాయో కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్, అదనంగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా హైదరాబాద్లో రాబోతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి మొత్తం మరి ట్రైన్లన్నింటిని కూడా లైన్లన్నింటిని కూడా డెడికేట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ యొక్క కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వేగవంతంగా జరుగుతూ ఉంది. అది కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు స్థానికంగా ఉన్నటువంటి యువతకు అందించే అవకాశం ఉంది. అక్కడ రైల్వే వ్యాగన్స్తో పాటు భవిష్యత్తులో ఇంజన్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేటువంటి లక్ష్యంతో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరంగల్లో ప్రధానమంత్రి గారు భూమి పూజ చేయడం జరిగింది. ఈ రకంగా తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో అనేక రైల్వేల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు దేశంలో కూడా ఈ యొక్క నూతన టెక్నాలజీతో, ఆధునికమైనటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నూతన రైళ్లను కూడా ప్రారంభిస్తున్న విషయాన్ని కూడా